అంటే యాక్చువల్గా బేసిక్గా ఓకే మీరు చెప్పారు మజిల్ స్ట్రెంగ్త్ చేయడం మామూలుగా ఫిజియోథెరపీలో మీరు ఇందాక కూడా అన్నారు కదా సర్జరీ తర్వాత కూడా అంటే స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చెప్తూ ఉంటారు. సో దానివల్ల మజిల్ స్ట్రెంగ్త్ అని అవుతుంది, తొందరగా దాని నుంచి వాళ్ళు క్యూర్ అవుతారు. బట్ మీరు ప్రివెంటివ్గా అన్నప్పుడు ప్రాబ్లం రాకముందే అంటే మీరు ప్రాబ్లం రాబోతుంది అని కూడా తెలుసుకుంటారా? తెలుసుకొని దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది ఇది వర్క్ ఇక్కడ? సో ఒకవేళ నేను చెప్పాను కదండి, ఏదైనా మజిల్ ఇంబ్యాలెన్స్ చూసామనుకోండి, ఈ వన్ పర్టికులర్ సైడ్ ఆఫ్ ద మజిల్లో వీక్నెస్ ఉంది, ఇది యాక్టివిటీ సరిగా లేదు అని మనకు తెలిసినప్పుడు దాన్ని అలాగే వదిలేసామనుకోండి, దట్ విల్ లీడ్ టు అ ప్రాబ్లమ్ బిగ్, పెద్దగా అవ్వచ్చు. సో ఆ పెద్దగా దాన్ని అక్కడే ఆపి దాన్ని ఓకే మీరు ఇలా కూర్చుంటారా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ప్రొఫెషన్ ప్లేస్ ఎ బిగ్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ 10-15 అవర్స్ కంప్యూటర్ ముందే కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఇలా కూర్చొని ఈ యాంగిల్లో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ సిస్టమ్ ఇక్కడ ఉంది, ఇలా చూస్తున్నారు కిందికి, వాళ్ళ నెక్ నార్మల్ పొజిషన్లో లేదు, ఎప్పుడు ఇలా బెండ్ అయ్యే ఉంటుంది. అప్పుడు చాలా లోడ్ పడుతుంది ఇక్కడున్న మజిల్స్ మీద. సో అట్లా మా దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తారు. వాళ్ళు వచ్చి చాలా నెక్ పెయిన్ అని చెప్పినప్పుడు ఎగ్జామిన్ చేస్తే ఈ పర్టికులర్ నెక్ మజిల్స్ చాలా వీక్ ఉంటాయి. దాంట్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఆ మజిల్ని కొంచెం మజిల్ హెల్త్ ఎలా ఉందో చూసి దాంట్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన వెంటనే 1 వీక్ 10 డేస్లోనే తెలిసి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకవేళ ఆ ఇంబ్యాలెన్స్ని ముందే కనిపెట్టి మనం ట్రీట్ చేస్తే మంచిది. ఒకవేళ ఇప్పుడంటే మేము ఈ అడ్వాన్స్డ్ స్పైన్ రీహాబ్ టెక్నిక్స్ తెచ్చాం కాబట్టి దీంట్లో కూడా చేయొచ్చు ఆ మెజర్మెంట్స్, బట్ నార్మల్గా కూడా మేము చూస్తామన్నమాట. బేసిక్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ ఉంటుంది, పెయిన్ అన్ని ఏమైనా ఉంటే పెయిన్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ టెస్టింగ్ మోడాలిటీస్లో పెట్టి ఈచ్ అండ్ ఇండివిజువల్ మజిల్ స్ట్రెంగ్త్ మెజర్ చేసి మూమెంట్ మెజర్ చేసి ఓకే ఇందులో మొబిలిటీ తక్కువ ఉంది, వీళ్ళకి స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, వీళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచాలి, వీళ్ళల్లో మొబిలిటీ పెంచాలి, అట్లా డిఫరెన్షియేట్ చేసి చేస్తామండి.